లక్షణ శక్తియే లక్ష్మి. ఈ అర్థం తెలుసుకొని ఒక్కసారి ప్రపంచాన్ని పరిశీలించండి. ఉదయించే సూర్యుని నుంచి వచ్చే కాంతి, ఆ కాంతి నుంచి భూమిపై ప్రసరించే ఒకానొక శక్తి, మేఘాల నుంచి కురిసే నీరు, ఆ నీటిలో దాహాన్ని పోగొట్టే ఒకానొక శక్తి, ఇవన్నీ పరిశీలిస్తే రసోహమప్సు కౌంతేయ ప్రభాస్మి శశి సూర్యయోహో. ఏం చెప్తున్నాడు? నీటిలో దాహాన్ని పోగొట్టే రుచిని నేను, సూర్యుల్లో చంద్రుల్లో ఉన్న వెలుగుని నేను అన్నాడు. ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు అంటే పరమేశ్వరుడే, పరమాత్మే చెప్పాడు నేను అంటే. ఇందులో నీటిలో దాహాన్ని పోగొట్టే శక్తి ఎవరికి తెలియదు? మీకు తెలుసు, నాకు తెలుసు. సూర్యుల్లో చంద్రుల్లో వెలుగు ఎవరికి తెలియదు? అందరికీ తెలుసు. తెలియంది ఏమిటి అంటే ఆ వెలుగు భగవంతుడని, ఆ రుచి భగవంతుడని తెలియదు మనకు. అది వచ్చింది బాధ. అది తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కనుక సృష్టిలో నువ్వు అనుభవించే లక్షణ శక్తి అంతా ఎవరిది? పరమేశ్వరునిది. ఆయనకు అది స్వభావ సిద్ధం, సహజం సహజం సహజం. ఆయనకి సహజం, మిగిలిన వాళ్ళకి ఆయన ఇస్తే వస్తుంది. ఇది ఎలాంటిది అంటే ఒక టార్చ్ లైట్ మీరు గోడ మీద ప్రకాశింపజేశారు. ఇప్పుడు గోడ వెలిగిపోతుంది. గోడ మీద వెలుగు ఎంతవరకు? టార్చ్ ఉన్నంతవరకే. కానీ ప్రకాశం గోడదా టార్చ్దా? దీన్ని బట్టి మన కంటికి చూపు ఉంది, ఒక్కొక్కప్పుడు చూపు పోతుంది. ఆ చూపు ఉంది పోయింది అంటే కంటికి సహజంగా చూపు అనే శక్తి లేదు. ఇది అర్థం చేసుకోండి, సహజంగా లేదు. గోడ మీద వెలుగు ఎలాగైతే సహజం కాదో ఒంటిలో చైతన్యం కూడా సహజం కాదు. అది ఒంటికి అది సహజం కాదు. ఇది పరిశీలించి దానికి ఎవరిచ్చాడో ఆలోచించు. అయితే భగవంతుడి దగ్గర ఉన్న లక్షణానికి మన దగ్గర ఉన్న లక్షణానికి ఎంత తేడా అంటే టార్చ్కి ఉన్న లైట్కి గోడ మీద ఉన్న లైట్కి తేడా. టార్చ్కున్న లైటు సహజం, స్వయం ప్రకాశం. గోడకున్న లైటు స్వయం ప్రకాశం కాదు. కానీ పరమాత్ముడి దగ్గర ఉన్న లక్షణ శక్తి స్వాభావికి అంటారు. సరిగ్గా మళ్ళీ ఉపనిషత్తుల్లోకి వెళ్ళిపోదాం. ఉపనిషత్తుల్లో లక్ష్మి గురించి చెప్తున్నాడు. పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయతే స్వాభావికి జ్ఞానబల క్రియాచ. అక్కడ చెప్పాడండి. ఇక్కడ పరా అస్య శక్తి వివిధా ఏవ శ్రూయతే. అస్య, అస్య అంటే పరమేశ్వరస్య, పరమాత్మ యొక్క పరాశక్తి అంటే ఉత్కృష్టమైన ఆ శక్తి ఉన్నదే, అదే వివిధ ఏవ సృజతే. పరమేశ్వరుడి యొక్క ఒక్క శక్తే అనేకములుగా సృష్టిలో వినబడుతోంది, కనబడుతోంది. అంతే కదా. సూర్యుల్లో వెలుగుగా, అగ్నిలో వేడిమిగా, నీటిలో ప్రవాహంగా, రుచిగా కనబడుతున్నదేది? పరమేశ్వరుని యొక్క ఒక్క శక్తే. పరాస్య శక్తి వివిధైవ సృజతే. ఆ శక్తి ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ అడుగుతున్నాం అనుకారు. నాటుకునే వరకు చెప్పడం లక్షణం, అందుకే చెప్తున్నాం. ఆయనకి ఎక్కడి నుంచి వచ్చింది? అది స్వాభావికి. అక్కడ మంత్రం వేశాడు ఉపనిషత్కారుడు, స్వాభావికి. ఆ శక్తి ఎన్ని రకాలుగా ఉంటుంది? జ్ఞాన బల క్రియ. అది జ్ఞానముగా ఉంటుంది అంటే తెలివిగా ఉంటుంది, బలముగా ఉంటుంది, క్రియారూపంలో ఉంటుంది ఆ శక్తి. ఆ శక్తి లేకపోతే క్రియ చేయలేం. ఆ శక్తి లేకపోతే జ్ఞానం ఉండదు, ఆ శక్తి లేకపోతే బలం ఉండదు. కనుక జ్ఞానం ఉన్నంత మాత్రాన్ని ఏం లాభం అండి? క్రియారూపంగా అది రావాలి. కానీ క్రియ ఉండాలి, జ్ఞానం ఉండాలి. జ్ఞానాన్ని క్రియగా మార్చగలిగే బలం ఉండాలి. ఆ మూడు భగవంతుని దగ్గర సహజంగా ఉంటాయి. ఆయన ఇస్తే మనకు వస్తాయి, తెలుసా? అందుకు మన దగ్గర ఉన్నవి సహజం అనడానికి లేదు. ఇవాళ ఉన్నాయి కదా అని విర్రవీగుతాం, రేపు పొద్దున పోవచ్చు. ఇవాళ పరిగెత్తగలిగే శరీరం ఉంది, గర్విస్తాం. రేపు కదలడానికి కూడా వీలు లేకుండా మారిపోతుంది. అప్పుడు ఏం చేస్తాం? భగవంతుడు ఎంత అన్యాయం చేసాడండి అంటావు. ఏం పరిగెత్తినప్పుడు? నీకు పోయినప్పుడు భగవంతుడు అన్యాయం చేసేవే అన్నానవే. నీ బాగున్నప్పుడు భగవంతుడు నాకు ప్రసాదించాడు ఎందుకు అనలేదు? ఇది చెప్పు ఇక్కడ. అది అనమ్మనం వచ్చింది బాధ. అన్నీ బాగున్నప్పుడు ఆయన మనకి ఇచ్చాడు అనుకో, పోయిన తర్వాత మాత్రం ఇవ్వలేదు అంటూ ఉంటాం. ముందు ఇచ్చాడని గుర్తుంటే ఆయన అది పోకుండా చూసేవాడు, నువ్వు ఆ పని చేయలేదు. అది వచ్చింది బాధ. కానీ అందరికీ అన్ని పని చేస్తున్నంతకాలం భగవంతుడు ఇచ్చాడని మాత్రం అనుకోడండి. పోయిన తర్వాత మాత్రం భగవంతుడిని అన్యాయంగా లేనిపోని మాట్లాడుతూ ఉంటాడు. మొత్తానికి భగవంతుడు మనకి ఇస్తే మనకి ఇవన్నీ లభించాయి. అలా సర్వం మీకు నాకే కాదు అందరికీ ఇచ్చాడు. పశుపక్షులకి ఇవ్వలేదు, చెట్టు చేమకే ఇవ్వలేదు, దేవతలకి ఇవ్వలేదా, మానవులకి ఇవ్వలేదా? సర్వులకి ఇచ్చాడు భగవానుడు. ఒక్కొక్కరికి వారి ఉపాధికి తగ్గ లక్షణ శక్తిని వారికి ఇచ్చారు. అంటే సూర్యుడు తన వెలుగునిచ్చినట్టు పరమాత్మ తన లక్షణ శక్తిని ప్రపంచమంతా వ్యాపింపజేసాడు. ఇందాక చెప్పిన మిరపకాయలో బెల్లంలో కూడా లక్షణ శక్తి చెప్పాం. సర్పంలో ఒక లక్షణం ఉంది, పులిలో ఒక లక్షణం ఉంది, ఆవులో ఒక లక్షణం ఉంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది. ఆ లక్షణ శక్తిని అంతటిని కలిపి మనం పరమేశ్వరుడి యొక్క పరాశక్తి అనుకోవాలి. అది స్వాభావిక అనే శక్తి. అందుకు ఆయన శక్తిని మనం ఉపాసించాలి అంటే లక్షణ శక్తిని ఉపాసిస్తే మనకున్న లక్షణాలు క్షేమంగా ఉంటాయి. ఒకవేళ ఏవో
పూర్వ పాపం వల్ల ఆ లక్షణాలు పోతే లక్ష్మీ ఉపాసన వల్ల తిరిగి ఇవ్వగలదా తల్లి. అందుకే లక్ష్మీదేవిని ఆరాధించడం అనేది అలవాటు చేసుకోవాలి భారతీయులు, అది తెలుసుకోవాలి. ప్రస్తుతం భారతదేశానికి లక్ష్మీ అనుగ్రహం చాలా తగ్గిందని అనుకోవాలి. అవునండి, మనది చాలా పూర్ కంట్రీ అండి. పూర్ కంట్రీ ఇన్ ది సెన్స్ కేవలం డబ్బు వైపే కాదండి, అనేక కోణాల్లో మనం దరిద్రం స్థితిని అనుభవిస్తున్నాం. ఒకప్పుడు భారతదేశం విద్యల్లో నెంబర్ 1. ఇలాంటి విద్యాదేశం మరొకట్లేదు. ప్రపంచంలో అనాగరికతలో ఇతర దేశాలు మునిగిపోయి ఉంటే భారతదేశం మొట్టమొదటి జ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చిందని ఇక్కడ ఎంతమందికి తెలుసో తెలియదు నాకు. ఇక్కడ అంత అద్భుతం. ఎందుకంటే గణిత శాస్త్రం గురించి, జీరో వాల్యూ గురించి మొట్టమొదటి చెప్పింది భారతదేశం. అంతరిక్ష విజ్ఞానం చెప్పింది భారతదేశం. మొట్టమొదటి వైద్య శాస్త్రాన్ని అందించింది భారతదేశం. అసలు ఒక అడ్మినిస్ట్రేషన్, ఒక పొలిటికల్ పాలసీ, వీటి గురించి యుగాల క్రితమే వేదాల్లో ప్రస్తావన చేసింది భారతదేశం. తెలుసుకోండి, ఇక్కడ ఇవి మనకు తెలుసును కూడా మనకు తెలియదు. అలాంటి దేశం అటు విద్యల్లో, ఇక ఐశ్వర్యంలో ఎంత గొప్ప దేశం అంటే అంగళ్ళ రతనాలు అమ్మినారట ఇచ్చట. ఆఖరికి 16, 17 ఇంకా చెప్పాలంటే 18వ శతాబ్దం వరకు కూడా మొత్తం ప్రపంచ ఆదాయంలో భారతదేశం అగ్రస్థానంలో ఉందని చాలామందికి తెలియదు ఇక్కడ. అలాంటి గొప్ప భారతదేశం ఎందుకు ఇలా అయిపోయింది, ఇది ఆలోచించాలంటే సంపదలో గొప్పది, జ్ఞానంలో గొప్పది, పౌరుషంలో గొప్పది, చరిత్రలో గొప్పది, ఇంజనీరింగ్ స్కిల్లో గొప్పది. ఏమి కట్టడాలండి, ఏం ఆలయాలు, అలాంటివన్నీ ఏమైపోయాయి పెద్ద ప్రశ్న. అంటే ఒకప్పుడు మహాలక్ష్మి ఇక్కడ గొప్ప తేజరిల్లింది, వెళ్ళిపోయింది. ఎందుకంటే తల్లే చెప్పింది, ఏవేవి ఉంటే నేను వెళ్ళిపోతాను, ఏవేవి ఉంటే నేను వస్తాను అనేది అమ్మవారే చెప్పారండి. ఇక్కడ ఆ లక్షణాలు ఉండాలి. మనం ఆ లక్షణాలన్నీ నెమ్మదిగా కోల్పోయాం. దేశము కోల్పోయింది, సమాజము కోల్పోయింది, కుటుంబాలు కోల్పోతున్నాయి. అమ్మవారు ఉండడానికి అనువైనటువంటి లక్షణాలు పోతున్నాయి. అందుకే ఆ తల్లి సంపూర్ణ సంపదలతో మనకు కొలుగుండాలి అంటే దానికి తగ్గ పరిస్థితులు తగ్గిపోతున్నాయి. మళ్ళీ వాటిని మనం తిరిగి తెచ్చుకుని ముందు మనము, మన ఇల్లు లక్ష్మీ నిలయాలయ్యి, తర్వాత మన సమాజం, మన దేశం లక్ష్మీ నిలయం కావాలి. అందుకు లక్ష్మీదేవి అంటే ఏమిటో అర్థం చేసుకుని ఆ తల్లి అనుగ్రహం పొందడానికి మన ఋషులు ఏ పద్ధతులు చెప్పారో గ్రహించే ప్రయత్నమే చేయబోతూ ఉన్నది ఇక్కడ. ఇది వ్యక్తులందరికీ ప్రయోజనకరమైనది. దీన్ని బట్టి స్తోత్రం చేయడం, భజన చేయడం, దీపాలు వెలిగించడం, డ్యాన్సులు చేయడం కాదు. ఒక బిహేవియర్, ఒక ప్రవర్తన ఎలా ఉండాలి, ఒక దినచర్య ఎలా ఉండాలి, మన ఇంటి పరిసరాలు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలి, ఇదంతా ఒక సైన్స్. ఈ సైన్స్ని చెప్పిందండి మన సంస్కృతి. అంత అద్భుతమైన అంశము. అంతేకాదు కొన్ని కథలు, లక్ష్మీదేవి కథలు ఉన్నాయి. ఈ కథలు సాక్షాత్ నారాయణుడు నారదునికి చెప్తాడు. ఎక్కడ దేవి భాగవతంలో చెప్తూ ఒక మాట అంటాడు, నాయన నేను చెప్పే లక్ష్మీ చరితం శ్రద్ధాసక్తులతో ఎవడు వింటాడో వారిని, వారి ఇంటిని లక్ష్మీదేవి విడిచిపెట్టకుండా ఉంటుంది అని చెప్పాడు. అలాంటి అద్భుతమైన లక్ష్మీ చరితం మనకు చెప్పబడుతుంది. అవి మనం క్రమంగా రోజు రోజు చెప్పుకుని వెళుతూ ఉంటాం. ఇంత అద్భుతమైన లక్ష్మీ చరితము వివరించబడుతూ, లక్ష్మీ కళ అన్న మాట ఎప్పుడైనా విన్నారా? కొందరు మొహాల్లో లక్ష్మీ కళ, కొందరు మొహాల్లో ప్రేత కళ ఉంటుంది. ఏం చెప్తాం, రకరకాల కళలు. కొందరు మొహాలు చూస్తే అసలు చూడబుద్ధి లేదు, కొందరు మొహాలు చూస్తే ఆహా అనిపిస్తుందా లేదా. ఇల్లు కూడా అంతేనండి. కొందరు మంచి రిచ్ హౌసెస్, నేను ఇంట్లోకి వెళ్ళగానే ఎంత వేగం బయటకు వచ్చేస్తామా అనిపించేస్తూ ఉంటుంది. కూర్చోలో ముళ్ళ మీద కూర్చున్నట్టు ఉంటుంది. అవునా లేదో చెప్పండి ఇక్కడ. అలాగే కొందరు ఇళ్ళకి వెళ్తే చిన్న ఇల్లే కావచ్చు, ఇక్కడేదో ప్రశాంతంగా ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే రామాయణంలో సుందరకాండలో ఒక అద్భుతమైన భావం ఉంది. ఆంజనేయ స్వామి వారు లంకలో మొత్తం రావణుడు కొంపలన్నీ వెతికారు. ఇదేంటండి రావణుడు అన్ని భవనాలు పెట్టుకుంటూ ఉంటే కొంపలు అంటారు అంటే అధర్మపురుడు గృహమైనా కొంపనే అని అన్నాడు. ఇక్కడ వాడికి అన్నీ ఉన్నాయి, ధర్మం లేదు, ఏం చేస్తున్నాడు దగ్గర. ఎన్ని భవనాలండి, మామూలు భవనాలా, బంగారంతో భవనాలట. అంటే బంగారు తాపడాలు గోడలకే వేసాడు ఆయన, రత్నాలు, పైగా సప్తభౌమ అష్టభౌమ భవనాలు అన్నాడు సుందరకాండలో. అంటే 7 స్టోరీడ్ 8 స్టోరీడ్ బిల్డింగ్స్ ఒక్కొక్కటి. అంటే ఎన్ని అంతస్తులతో భవనాలు చూడండి. ఉద్యానవనాలు అన్నీ నిజంగా చెప్పాలంటే కళకళలాడిపోతున్నాయండి. ఎక్కడ చూస్తే అక్కడ నగలు, ఎక్కడ చూస్తే రత్నాలు. హనుమంతుడు తిరుగుతున్నాడు కానీ ఏదో ఆయనకి అసౌకర్యంగా అనిపించింది, చిరాగ్గా అనిపించింది. ఎంత వేగం ఈ చోటు నుంచి బయటకు వస్తానో అనుకుంటూనే తిరుగుతున్నాడు కానీ తిరక్క తప్పదు. ఎందుకు? సీతమ్మను వెతుకుతున్నాడు కనుక అన్నీ తిరిగాడు. ఆఖరికి పుష్పక విమానం కూడా చూశాడు. ఎంత తిరిగాడు కానీ ఆయనకి ఏదో తెలియని ఒక అశాంతి, ఒక చికాకు మాత్రం కలుగుతుంది స్వామివారికి. అలా వెళుతుంటే చివరికి అశోకవనంలోకి వెళ్ళాడు. అశోకవనంలో పెద్ద పెద్ద బిల్డింగ్లే ఉన్నాయి, అందమైన తోటలు, చెట్లు ఉన్నాయి. అక్కడ అడుగు పెట్టగానే ఆయనకు అనిపించిందిట, విశ్వనాథ వారు అంటారు రామాయణంలో,
కోరి లక్ష్మి నడుమ కూర్చున్న ఎట్లుగా శోభదాల్చనట నశోకవనము అన్నారు. ఇక్కడ శోకవనంకి వెళ్ళగానే ఒక్కసారి శాంతిగా హాయిగా అనిపించిందిట. ఎందుకంటే ఒక కళ కనబడుతుంది. కళ అంటే బాహ్య ఆడంబరాల వల్ల రాదు, ఒక పవిత్రత, ఒక తేజస్సు. అది వస్తువుల వల్ల రాదండి. ఎంత బ్యూటీ పార్లర్లకు వెళ్ళి లక్షలు తగలేసి ఒళ్ళంతా చక్కగా నిగనగలాడించి జుట్టుకి అంత రంగు పూసుకుని బయటకు వచ్చినా శూర్పణక వేషం వేసుకొచ్చినప్పుడు ఎలా ఉంటారో అలా ఉంటారు. ఏం చేస్తాం? శూర్పణక అప్పుడే వచ్చింది పార్లర్కి వెళ్ళినట్టు రాముడి దగ్గరికి. రాముడు పోల్చేసాడు రాక్షసుని. ఎన్ని వేషాలు వేసినా ఏం చేస్తాం? అసలు కళ పోదుగా. కానీ వేషాలు ఎన్ని వేసినా అసలు కళ రాక్షస కళ. ఆ తల్లి సీత ముందుట ఎక్కడ? అశోకవనంలో. ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ తల్లి కూర్చోగానే వచ్చేసిందండి అశోకవనానికి ఆ కళ. పోనీ ఆవిడ ఎలా ఉన్నది అంటే కిరీటాలు పెట్టి కూర్చుందా, లేపనాలు పూసుకుందా? ఏమీ లేదే. అయినా ఆ ముఖం చూడగానే హనుమంతుడు ఒక్కసారి 2 చేతులెత్తి దండం పెట్టాడు ఆ తల్లిని. అంటే ఒక నగ నట్ర కట్టు బొట్టు ఇవ్వలేని ఒకానొక గొప్ప శోభ ఇవ్వగలిగే ఒక శక్తి ఉంది. ఆ శక్తి తల్లి అనుగ్రహించిందా ఒక్కసారి ప్రసరిస్తే చిల్ల పెంకు కూడా బంగారంలా మెరిసిపోతుంది. ఆ తల్లి చూపు పక్కకు తీసేస్తే బంగారం కూడా చిల్ల పెంకు అయిపోతుంది. తెలుసుకోండి. అమ్మ అనుగ్రహిస్తే గరిక కూడా గగనతారలా కనబడుతుంది. అమ్మ అనుగ్రహం తీసేస్తే గగనతార గరికపోతలా కనబడుతుంది. తెలుసుకోండి. ఇక్కడ ఆ తల్లి అనుగ్రహం లాంటిదండి. పనికిరాని వాడిని కూడా పరమ ప్రయోజకుడుగా తీర్చగలిగే శక్తి పేరు మహాలక్ష్మి. ఆ తల్లి ఇక్కడ. ఆ తల్లిని తలంచుకున్న, ధ్యానించిన, స్మరించిన వెంటనే ఆ తల్లి కటాక్షం మనమే ప్రసరించి ఇదివరకటి పాపాల వల్ల మనలో ఉన్న నానా రకాల దరిద్రాలని తొలగిస్తుంది ఆ తల్లి. ఇక్కడ దరిద్రాలు అన్నాం. మన దరిద్రం అంటే ఒక్కటే అనుకుంటున్నాం, ఏంటి? డబ్బు లేకపోవడం. ఇంకా చాలా దరిద్రాలు ఉన్నాయండి అన్నాడు. ఏమిటా దరిద్రం అంటే జ్ఞానం లేకపోవడం ఒక దరిద్రం, చెప్పిన విషయం అర్థం చేసుకోకపోవడం ఒక దరిద్రంట. అలాగే ఆరోగ్యం లేకపోవడం ఒక దరిద్రం, ఉత్సాహం లేకపోవడం మరొక దరిద్రం. ఆఖరికి ఇంట్లోకి వెళ్ళాక అశాంతి ఉంటుంటుంది. బయట తెగ తిరుగుతూ ఉంటాడు టింగు రంగుళ్ళ, బయట సన్మానాలు సత్కారాలు, ఇంటికి వెళ్తే అశాంతి చాలా ఉంటుంది. ఏం చేస్తాం అంటే ఇంట్లో ఎలా ఉంది పరిస్థితి? ఒకరంటే ఒకరికి పడదు, కలహాలు. చెప్పండి, సర్వైశ్వర్య సంపన్నుడే, ఇంట్లో వాళ్ళందరూ 24 గంటలు నగలు పట్టు చీరలతోనే ఉంటారు, కానీ నిరంతరం కొట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు లక్ష్మి ఉన్నట్టే లేనంట. చెప్పండి, ఇక్కడ తెలిసింది కదా. కానీ డబ్బే కాక ఐశ్వర్యాలు ఎన్నున్నాయో మీరు లిస్టు రాస్తే ఒక్కసారి ఇంటికి వెళ్ళి హోంవర్క్ చేయండి. డబ్బు కాక ఆనందం కలిగించేవేవో రాస్తే ఎన్ని భగవంతుడు మనకి ఇచ్చాడో అర్థమవుతాయి. మనకు ఒక దరిద్రం ఉంది. పెద్ద దరిద్రం ఏంటో తెలుసు? అన్ని దరిద్రాలకు ఉంటాయి. ఉన్నది గుర్తించకుండా లేనిది రాలేదని ఏడవడమే దరిద్రాల్లోకి వెళ్ళా దరిద్రం. అవునా కదా? చెప్పండి ఇక్కడ. అందుకే ఉన్నది గుర్తించి ఆహా అనుకోవడాన్ని సంతృప్తి అని అంటారు. ఇక్కడ అన్నిటికంటే గొప్ప ఐశ్వర్యం అదిట. సంతృప్తిగా ఉందనుకోండి, వాడు ఇంకా ఐశ్వర్యవంతుడు అయిపోతాట. ఎలాగంటే మీరు ఒకరికి 100 రూపాయలు ఇచ్చారనుకోండి, మళ్ళీ రేపు వాడు ఏడుపు మొహం వేసుకొచ్చి సరిపోదండి అంటే మరో 100 ఇస్తారు. మీరు ఎంత ఇస్తున్నవాడు ఎప్పుడు అదే ఏడుపు మొహం వేసుకొచ్చి ఏదో ఇచ్చారులేండి అన్నాడు అనుకోండి, ఇవ్వబుద్ధి వేస్తుందో చెప్పండి. ఇక్కడ ఒకటే మాట, ఇవ్వబుద్ధి లేదు. అదే మీరు 100 రూపాయలు ఇచ్చారనుకోండి, వాడు 1,00,000 ఇచ్చిన ఫీలింగ్ మీరు ఇచ్చి నాకు ఎంత బాగా చేశారండి, నన్ను ఆదుకున్నారండి మీరు, ఆహా ఓహో అంటే వాడికి మళ్ళీ వెంటనే ఇస్తాడు. అంటే ఇచ్చినది గుర్తిస్తే ఇంకా ఇవ్వాలనిపిస్తుంది. కానీ భగవంతుడు మనకి ఇచ్చినవి గుర్తించి కృతజ్ఞత చెప్పడం నేర్చుకోండి. అప్పుడు భగవంతుడు కృపతో ఏదైనా వర్షిస్తాడు. ఇక్కడ కనుక రోజు పూజ ఎందుకు చేయాలి అంటే ఆయన ముందు కూర్చొని దేబిరించడం కోసం కాదు, కంప్లైంట్లు చెప్పడం కోసం కాదు, ఇచ్చినవి గుర్తించడం నేర్చుకోవాలి. ఇక్కడ చిత్రం ఏంటంటే అమ్మవారు అందరిని అనుగ్రహించారని తెలియడం గొప్ప అదృష్టం అండి. అది పెద్ద అదృష్టం. మనం అనుకుంటాం మనకి ఇది లేదే అని, కానీ అది ఉన్నవాడు సుఖంగా ఉన్నాడో లేదో పరిశీలించండి. ఇక్కడ వాడికి అసలు సుఖం లేదు, నాకు డబ్బు లేదు అనుకుంటాం, కానీ ఒక డబ్బును వాడిని అడగండి, వాడికి శాంతి లేదు, నీకు అది ఉంది. కానీ భగవంతుడు అందరినీ కూడాను ఒకటి తీస్తే మరొకటి ఇస్తాడు, ఎవరిని అలా చేయడు. ఇది తెలుసుకోండి. ఇక్కడ ఒక తలుపు మూసినట్టు కనిపిస్తుంది నీకు, కానీ 10 తలుపులు తెరిచించుతాడు పరమేశ్వరుడు. తెలుసుకోండి. ఇక్కడ అది గమనించాలి. ఇక్కడ నీకున్న అవకాశాలు ఏమిటో, నీ చుట్టూ ఉన్న మంచి ఏమిటో గుర్తించు. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ కావాలండి. ఇక్కడ అప్పుడు కంప్లైంట్ ఉండదు, దేబిరింపులు ఉండవు, చిరాకులు ఉండవు, కోపాలు ఉండవు, నెగిటివ్స్ పోతున్నాయి. చూసారా? దీన్ని బట్టి అమ్మవారు అనగానే ఒక శాంతి, ఒక తృప్తి, ఒక ఆనందం, ఒక ప్రేమ, ఒక కళ, ఒక శోభ. ఇప్పుడు ఎన్ని చెప్పాం?
రెండోది చెప్తూ ఉంటే ఒకటే మర్చిపోవడం, మూడోది చెప్తుంటే రెండు మర్చిపోవడం. ఇవన్నీ ఒక దగ్గరికి తండి. ఒక ప్రేమ, ఒక శాంతి, ఒక కళ, ఒక నవ్వు, ఒక ఆనందం, ఒక ఆరోగ్యం, పిలిస్తే పలకడానికి 10 మంది సహాయం, ఇవన్నీ కలిపితే ఇవన్నీ లక్ష్మి కాదా చెప్పండి. ఇక్కడ మనం అంటాం సంతాన లక్ష్మి ఉండాలండి. ఎవరికైనా సంతానం లేకపోతే వాడి వైపు వెక్కిరిప్పుగా చూడడం, అయ్యో వాడు సంతానం లేదే, నన్ను మించిన దరిద్రుడు లేడు అని వాడు బాధపడ్డం. అంటే సంతానమే లక్ష్మ. సరే, సంతానం ముందు ఒకడికి 2 ఉన్నారు, బాగా పెరిగారు, వాళ్ళిద్దరు అమెరికాలో సెటిల్ అయిపోయారు. వీడికి అనారోగ్యం వచ్చి భోరువుని ఏడిచినా పలకరించడానికి కూడా లేరు. ఇప్పుడు సంతానం లక్ష్మి అంటారా ఏమిటి చెప్పండి. ఇక్కడ ఏమిటి లక్ష్మి? వాళ్ళు బాగున్నారు అక్కడ, నువ్వు తృప్తిపడ్డవే, నీకేముంది ఇక్కడ? ఆఖరికి నీకు ఏదైనా అనారోగ్యం వస్తే పక్కింటి వాడి దయతో హాస్పిటల్లో చేర్చాలి, అంతే కదా. నీ దగ్గర ఉన్న డబ్బు ఆ పని చేయదు, అది చేయదు. పిలిస్తే పలికితే 10 మంది నీ దగ్గర నిలబడ్డానుకున్న సంతానం కదా. ఎన్ని ఉంటాయో పరిశీలిస్తాలి. కానీ నాకు ఇది లేదు అనుకోవడం కాదు, నీకు ఏది ఉందో గమనించడం నేర్చుకో. అమ్మవారు నీకు అందిస్తూనే ఉంటారు. దయని గుర్తిస్తే దయ లభిస్తుంది. ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ ఒక్కొక్క సూత్రవాక్యం. కానీ ఇప్పటివరకు చెప్పిన సారాంశం ఏంటంటే, మీరు నేను సృష్టించలేని ఒకానొక లక్షణ శక్తి ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచానికి ఆ లక్షణ శక్తినిచ్చిన వాడికి ఆ శక్తి సహజంగా ఉంది. ఆయన ఇస్తే ప్రపంచానికి దొరికింది. కానీ లక్షణ శక్తి ఎవరి దగ్గర ఉందో వాడిని గుర్తిస్తే వాడిని నారాయణ అని అన్నావు. ఆ లక్షణ శక్తి లక్ష్మి అన్నావు, కలిపంటే లక్ష్మీనారాయణ అన్నావు. ఇక్కడ అంతే. కాంతిని సూర్యుణ్ణి కలిపి చూడడమే లక్ష్మిని నారాయణ్ణి కలిపి చూడడం. కనుక లక్ష్మిని నారాయణను కొలుచుకుంటూ ఉంటే ఆ తల్లి కటాక్షానికి లభిస్తుంది. ఇదివరకటి పాపాల వల్ల దరిద్రాలు వస్తాయి, బాధలు వస్తాయి. కానీ ఎక్కడో ఒక పుణ్య లేశం ఉంటే ఒక సత్పురుషుడి సాంగత్యం దొరుకుతుంది. అది లక్ష్మీ కటాక్షం. సత్పురుషుడు దొరికితే అమ్మవారి గురించి చెప్తాడు, తిప్పుతాడు నీకు. అప్పుడు నీ మనస్సు లక్ష్మితో కటాక్షంతో అనుబంధం ఏర్పడుతుంది. ఇంకా దరిద్రం లేకుండా చూసుకుంటుందండి అమ్మవారు. అది అసలు కావలసినది ఇక్కడ. ఎందుకంటే మనం కాంతి వైపు తిరిగితే కాంతి మన మొహం మీద పడుతుంది, అవునా లేదా? కాంతి వైపు తిరిగితే కాంతి మన మొహం మీద పడుతుంది. అమ్మవారి వైపు తిరిగితే అమ్మవారి వైపు దయ మనపై పడుతుంది. తెలుసుకోండి. ఇక్కడ తిరగాలి, గుర్తించాలి. ఒక ఆయన అన్నాడు, లక్ష్మీదేవిని పూజిస్తేనే లక్ష్మి వస్తుందా అండి అంటే, నీరు తాగితేనే దాహం తీరుతుంది, లక్ష్మీదేవిని ఆరాధిస్తేనే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఇది ఇందులో సందేహం లేదండి. తెలుసుకోండి. లక్ష్మీదేవిని ఆరాధించడమే లక్ష్మీ కటాక్షం. ఇది గొప్ప విషయం. కొంతమందికి లక్ష్మిని ఆరాధించరా అంటే అబ్బా అంటూ ఉంటాడు. అంతకంటే దరిద్రం మరొకట్లేదు. అన్నిటికంటే గొప్ప లక్ష్మి ఎవరో తెలుసా? భగవంతుణ్ణి పూజించే సంస్కారం అన్నిటికంటే గొప్ప లక్ష్మి. ఇప్పుడు చెప్పండి, ఆ సంస్కారం మీకు ఉందా లేదా? ఉంటే లక్ష్మీ కటాక్షం ఉన్నట్లే, ఇంకేం లాభం అది లేకపోతే. కనుక అన్నిటికంటే గొప్ప లక్ష్మి భగవంతుడిని మర్చిపోకుండా ఉండడం, భగవంతుడిని ఆరాధించే సంస్కారం ఉండడం, అది గొప్ప లక్ష్మి. అది లభించాలండి ఇక్కడ. అది ఉంటే లక్ష్మిని గుర్తించే లక్ష్మి వచ్చింది ఇక్కడ. అది గుర్తించేవి ఎప్పుడో ఇంకా లక్ష్మి మహాప్రవాహంగా నేను అనుగ్రహిస్తూనే ఉంటుంది. ఇది ముందు లక్ష్మి అంటే వాళ్ళ నిర్వచనం తెలిసిపోయింది కదా. నేను 1కి 10 సార్లు చెప్తున్న లక్షణ శక్తియే లక్ష్మి. ఒక్క మాట తెలుసుకుంటే లక్షణ శక్తిని మనం తయారు చేయలేం. కనుక ఉపనిషత్తు చెప్పినది చైతన్యమే పరమేశ్వర స్వరూపము అంటే చైతన్యమే లక్ష్మి. ఆ చైతన్యం జగత్తును నడుపుతుంది. అదే సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యానః ప్రచోదయాత్ అని ఇక్కడ దేవీ వైభవం చెప్పినప్పుడు తెగ చెప్పాం మీకు. మళ్ళీ చెప్పానుగా, మీరు మర్చిపోరని అనుకుంటే నాకు తృప్తి. మళ్ళీ రావచ్చు. ఎప్పటికప్పుడు కొత్త అంటే ఒకే సబ్జెక్ట్ ప్రతి ఏడాది చెప్పచ్చు. దానికి ఏమున్నది ఇక్కడ? ఏమి అద్భుతమైన మాట అండి. కనుక ఇప్పుడు లక్ష్మి అనగా లక్షణ శక్తి, లక్షణ శక్తి అనగా చైతన్యమే. అది లేనిది ఎక్కడా? ఇప్పుడు చెప్పండి, అమ్మవారు లేనిది ఎక్కడ? ఇప్పుడు లక్షణ శక్తి హిందువులకు మాత్రమే ఉందా? చెప్పండి. అందరికీ ఉంది కదా. కానీ అందరికీ ఉన్న లక్షణ శక్తిని లక్ష్మిగా గుర్తించిన ఒక అద్భుతమైన సంస్కారాన్ని హైందవ ధర్మం అంటారు ఇక్కడ. తెలుసు, అది ఆ లక్ష్మి, ఆ జగన్మాత. ఇప్పుడు లక్షణ శక్తి లక్ష్మి అనగానే ఆ శక్తినంతటికో రూపం ఉంటుంది. ఆ రూపం ఋషులకు కనబడింది, వాళ్ళు ఊహించలేదు. హిందూ దేవతలు ఎవ్వరూ కూడా ఊహతో పుట్టినవారు కారు, ఋషుల దర్శనంతో సాక్షాత్కరించిన వారు. ఇది తెలుసుకోండి ఇక్కడ. మరి సాక్షాత్కారమైంది ఆ పరమాత్మ శక్తిని ఒక్కొక్క విధంగా వాళ్ళు భావిస్తుంటే ఒక్కొక్క రూపంతో ఆ తల్లి కనబడుతూ వచ్చిందండి. ఈశ్వరుని యొక్క విద్యాశక్తిని భావన చేస్తూ ఉంటే ఆ తల్లి శారదాంబగా సాక్షాత్కరించింది. ఆ ఈశ్వరుని యొక్క అద్భుతమైన సౌందర్య తత్వాన్ని భావన చేస్తే ఆవిడ లలితగా దిగి వచ్చింది. ఈశ్వరుని యొక్క అనంతమైన కాలశక్తిని భావిస్తే ఆవిడ కాళీ రూపంలో దిగి వచ్చింది. ఇందులో ఏది శక్తి కాదు చెప్పండి?
అలాగే ఇందాక చెప్పిన ప్రపంచమంతా పాలించి నడిపిస్తున్న అసలు ఐశ్వర్యం లక్షణ శక్తి అయితే, లక్షణ శక్తిని ఆరాధిస్తూ ఉంటే దేవతలకి ఋషులకి ఆ తల్లి సాక్షాత్కరించింది. ఎలాగో అంటే వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యామభయప్రదాం మణిగణై నానావిధైర్భూషితాం పార్శ్వే పంకజశంఖ పద్మనిధిభిర్యుక్తాం సదాశక్తిభిః. ఆ తల్లి ఎలా ఉన్నదయ్యా అంటే అందరి చేత పూజింపబడుతూ బ్రహ్మేంద్రాది దేవతల చేత ఆరాధింపబడుతున్నటువంటి తల్లి కనుక జగన్మాత అయిన ఆ తల్లిని మనం ఇక్కడ దర్శిస్తున్నాం. శ్లోకంలో ముఖ్యమైన వాక్యాలు చెప్పుకున్నాం, సందర్భం బట్టి చెప్పుకున్నాం. పద్మంలో కూర్చొని పద్మముల వంటి చేతుల్లో పద్మాలు పట్టుకుని, పై 2 చేతుల్లో పద్మాలు పట్టుకుంది, క్రింది 2 చేతులతో వరదముద్ర అభయముద్ర పట్టుకుని పద్మం లాంటి ముఖంతో పద్మంలో కూర్చుందిట తల్లి. అన్నీ పద్మాలే, అందుకే తల్లి పేరు పద్మ అన్నారు ఇక్కడ. దీనికే మరొక పేరు కమల. ఏమిటి కమల అంటే ఓ మహామంత్రం అండి, అందుకే అనిపించుకుంటున్నాను. కమల అని అనగానే అందులో బీజాక్షరం పుడుతుంది. దేవతల పేర్లలో శక్తి ఉంటుంది, మన పేర్లలో మనిషిని పోల్చుకోవడానికి పనికొస్తుంది అంతే. భగవంతుడి పేర్లు పోల్చుకోవడానికి కాదు, దాంట్లో శక్తి ఉంటుంది ఒక్కొక్కటి. కమల 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 అంటే 10 సార్లు అది మంత్రం. పద్మ అంటే మంత్రం, లక్ష్మి అంటే మంత్రం, ఇందిర అంటే మంత్రం, రమ అంటే మంత్రం. అమ్మవారి పేర్లు అండి లక్ష్మీదేవి యొక్క నామాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క మహామంత్రం. సంక్రాంతి నాడు అమ్మవారిని ఆరాధించడం చాలా విశేషమని దేవీ భాగవతంలో చెప్పారు తెలుసా. చైత్రమాసం, పుష్యమాసం, మాఘమాసం, శ్రావణ మాసం, భాద్రపద మాసం, ఈ 5 లక్ష్మీ ఆరాధనకు అత్యంత ప్రధానం.